పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గోదావరి ఏటిగట్ల నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గోదావరి డెల్టాకు ఎప్పుడూ జరగని నష్టం జగన్ పాలనలో జరిగిందన్నారు మంత్రి నిమ్మల. గోదావరి ఏటిగట్టుకు గండి పడకుండా పరివాహక గ్రామాల ప్రజలే రాత్రింబవళ్లు కాపలా కాసి కాపాడుకున్నారన్నారు. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలు పరిష్కరించడానికి లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆ రోజు వరదలు వస్తాయి. యువత రాత్రింబవళ్ళు నిద్రంబవళ్ళు లేకుండా మేమే ట్రాక్టర్లు తెచ్చి, మేమే సంచులు తెచ్చి, మేమే సంచుల్లో మట్టి కట్టుకుని, మేమే బస్తాలు మోసి రాత్రులు అర్ధరాత్రులు అక్కడే ఏటుగొట్టు మీద కాపలా ఉండి వేలాది మంది యువత పనిచేసి ఏటుగొట్టును కాపాడుకున్నాం. అదేవిధంగా ఈ చించినాడ గ్రామంలో మన ఎస్సీ సోదరులు మరి అక్కడ ఏటిగొట్టు పక్కన ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం వాళ్ళకి పట్టాలు ఇస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దళితులని కూడా చూడకుండా 70 సంవత్సరాల నుంచి పట్టాలు ఉన్నాయనేటువంటి కూడా చూడకుండా దుర్మార్గంగా వాళ్ళ పట్టాల్లో ఉన్నటువంటి మట్టిని సైతం అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే అదే చించినాడులో ఆ రోజు నేను కూడా ఇక్కడే 10-15 రోజులు ఉండి నిలువెత్తు పోరాటం చేసి 5 సంవత్సరాలు వాళ్ళు దళితుల పొట్టగొట్టి మట్టమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే ఈరోజు ఆ దళితుల భూములకి ఈరోజు కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇతరత్ర అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని పటిష్టం చేస్తున్నాము అని అంటే ఈరోజు నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విషయాన్ని దయవుంచి ప్రజలందరూ కూడా